యేసయ్య అతి పరిశుద్ధ నామములో మళ్ళా ఈ ఉదయకాలం కొంత సెలవు ధ్యానాలు చేద్దాం. లూకా శుభవార్తలో 23వ అధ్యాయంలో 39వ వచనం నుండి వ్రేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు ఆయన గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద వ్రేలాడే సమయం. ఆ దృశ్యం, శిలువ మీద వ్రేలాడుచూ ఉన్నారు. ఆయన చేతులకు మేకులు, 2 కాళ్ళు మేకులతో వ్రానుకు కొట్టబడి ఆయన వ్రేలాడుచూ ఉన్నారు. కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ వ్రేలాడుచూ ఉన్నారు. వారు నేరస్తులు కనుక శిలువ శిక్షకి వారు అర్హులే. ప్రభువైన యేసులో నేరం ఏమి లేదు, ఏ రకమైన నేర చరిత ఆయనలో లేదు. ఆయనను ఆయన వ్రేలాడుతూ ఉన్నారు. ఎందుచేతంటే 100 కోట్ల జనాభా కొరకు వారెవరు కూడా నరకానికి వెళ్ళటం వీల్లేదు కనుక ఆయన వ్రేలాడుతూ ఉన్నారు. రక్షణ సంకల్పం మనకు ఇవ్వటానికి కొరకు ఆయన వ్రేలాడుతూ ఉన్నారు. ఆ వ్రేలాడే సమయంలో ఒక దొంగ అర్ధరహితంగా మాట్లాడాడు. ఏమయ్యా, నీవు క్రీస్తు అయితే మరి అతను అంటున్నాడు, నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అనగా ప్రభు దానికి ఏమీ స్పందించలేదు. ఆయన రక్షించుకో అక్కర్లేదు, తను రక్షించుకోవాలంటే ఆయన ఒక్క చిన్న మరి వినతి తండ్రికి చెప్తే 12,000 ఆ యొక్క వ్యూహం వచ్చి ఆయనను కాపాడగలదు, లేకపోతే ఆయనకు ఎస్కార్ట్ చేయగలదు. కనుక అది నాకు అక్కర్లేదు, మమ్మల్ని కూడా రక్షించు అని అన్నాడు. కానీ మమ్మల్ని రక్షించు అనేది సవ్యంగా అనలేదు అతను. అయ్యా, నేను పాపిని ప్రభువా, నన్ను రక్షించు అంటే అదొక సవ్యంగా ఉండేది. ఆ రకంగా ఆ స్వభావం ఆయనలో లేదు, ఏమాత్రము లేదు. మామూలుగా అనవైతిగా ఉన్నాడు, హాస్యాస్పదంగా అన్నాడు. ఇంత శిలువ మీదకి ఎక్కిన ఆయన దిగుతాడా, దిగగలడా అన్నట్లుగా కూడా అన్నాడు. అపవాది చేత ప్రేరేపించబడి కూడా అన్నాడు. ఒకవేళ ఆ శిలువ నుంచి దిగితే అపవాదికి మేలు, ఎందుకంటే రక్షణ సంకల్పం భగ్నం చేయాలని కూడా అతను అనిపించాడు. ఈ శిలువలో ఆయన మరణిస్తే రక్షణ సంకల్పానికి ఆయన మరి సంపూర్తి చేసినట్లుగా అవుతుంది. ఈ రక్త ప్రభావమును ఇంకా ఎవరూ ఆపలేరు అని కూడా శోధకుడు ఆయనతో ఈ మాట అనిపించాడు. దానికి ఏ రకమైన జవాబు ప్రభు చెప్పలేదు. ఎందుచేతంటే నీవు క్రీస్తు కదా అనే మాట మాత్రమే అది కరెక్ట్గా చెప్పాడు, కానీ ఆయన హృదయపూర్వకంగా చెప్పలేదు. క్రీస్తనగా అభిషిక్తుడు, రక్షించటానికి అభిషేకం పొందినవాడు క్రీస్తు. కాబట్టి అదేదో హాస్యాస్పదంగా చెప్పిన మాటలకు యేసయ్య మౌనం దాల్చాడు. దానికి ఎక్కడ కూడా ఆయన జవాబు ఇవ్వలేదు. యేసయ్య ఎప్పుడు మాట్లాడినా ఆచితూచి ఆయన మాట్లాడినవాడు. ఈయన మరి మమ్మల్ని రక్షించు అని అన్నాడు, కానీ నిజంగా ఆయన రక్షించాలంటే దైవ గ్రంథంలో ఇక్కడ
చాలా గంభీరమైన మాటలు ఒకటి ఉన్నది. దైవ గ్రంథంలో మనం గమనిస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. కాబట్టి ఏ దుఃఖము? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇతను ఆ రకంగా అడగలేదు. దైవ చిత్తానుసారమైన దుఃఖముతో కానీ ఆయన అడిగి ఉంటే తప్పనిసరిగా ప్రభు స్పందించేవాడు. ఆయనకు మరి ఆ యొక్క క్షమాభిక్ష పెట్టేవాడు. కానీ ఆ రకమైన పద్ధతిలో లేడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ మొదటి దొంగ హాస్యాస్పదంగా ఉన్నాడు. అతను తన జీవితాన్ని చివరి వరకు నాశనం చేసుకున్నాడు. ప్రభు రక్షకుడు దగ్గరలో ఉన్న ఆయనను గుర్తుపట్టలేదు, ఆయనను తృణీకరించాడు, ఆయనను హాస్యాస్పదంగా చేశాడు. చివరికి అతను మరి నరకానికి వెళ్ళిపోయాడు. యువత కాలంలో ఎన్నో అవకాశాలు మనకి ఇవ్వబడుతూ ఉన్నాయి. ఇదే మిక్కిలి అనుకూల సమయం అని ఎన్నో మీటింగ్లు మన ద్వారా వెళ్ళిపోతున్నాయి. ఎన్నో ఆరాధనలు, ఎన్నో వాక్యాలు, ఎన్నో ఉదయకాల ధ్యానాలు ఇవి చేస్తూ కూడా ఒకవేళ సమయాన్ని వృధా పరుస్తున్నావేమో. దేవుని వాక్యం చెప్తుంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నేడు ఆయన దగ్గరికి రమ్మని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. ఆశ్చర్యకరుడైన రక్షకుడా, అద్భుతాలు జరిగించే దేవుడా, నీకు స్తోత్రం. సహాయం చేయండి. ఈ ఉదయకాలము సమయాన్ని ఎవరైనా వృధాపరుస్తుంటే ఆ రకంగా వృధాపరచకుండా సమయాన్ని సద్వినియోగపరుచుకునేవారుగా చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్.